ఆవిడ ఆదిశక్తి, సమస్త శక్తులకు ఆవిడే కారణం. భస్మాసురుడు పరిగెత్తడానికి కూడా ఆవిడే. ఆ శక్తి ఆవిడ ఉపసంహారం చేసిందనుకోండి, వాడి కాళ్ళు చచ్చుబడి కింద పడిపోతాడు. కానీ భర్త గౌరవాన్ని నిలబెట్టాలి. అలాగని తాను పరిగెడితే అర్థం ఉండదు, భర్త పరిగెడుతుంటే తాను నిలబడితే అర్థం ఉండదు. అందుకే భర్త గౌరవాన్ని నిలబెట్టడానికి మహాపతివ్రతగా ఆవిడ ఉత్తరక్షణం ఒక పని చేసింది. తన శరీరాన్ని నీటి సరోవరంగా మార్చింది కైలాస పర్వతం మీద. దానికి శరవణ తటాకమని పేరు. పార్వతీదేవి యొక్క శరీరమే నీటి మడుగుగా ఏర్పడింది శివుడు తిరిగి వచ్చే వరకు. ఎందుచేత అంటే భవ అని సంస్కృతంలో ఒక మాట. భవ అంటే పుట్టుకకు కారణమైనది అని. భవ, ఈ శరీరాలన్నీ పుట్టడానికి కారణమైనవి ఏవి అంటే తల్లిదండ్రుల యొక్క శరీరాలు. నా శరీరం ఒకప్పుడు శరవణ తటాకంగా ఏర్పడింది కైలాస పర్వతం మీద. నువ్వు నా శరీరంలోకి ప్రవేశించి నా కడుపులోంచి కొడుకుగా